విరోధముగా మీరు ఒకరికి విరోధముగా ఒకడు మాటలాడుకుడి తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు మీరు తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మీరు మాట్లాడి వ్యతిరేకంగా మాట్లాడేదారు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల నీవు ధర్మశాస్త్రము తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కావు హల్లెలూయా. న్యాయము విధించిన వాడు అయితివి. చాలు. ధర్మశాస్త్రాన్ని మనము లోబడాలి, దాని ప్రకారం జీవించాలి అని పరిశుద్ధ గ్రంథము ఇక్కడ తెలియజేస్తుంది. సరే, ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 13వ వచనంలో చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 3వ అధ్యాయం 13వ వచనం. సంగములతో ఆత్మ చెప్పినది చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎవడేనాలండి? ఎవడేనాలి? 3:13 వచనం. సంఘముతో చెప్పుచున్నటువంటి మాట చెవుగలిగిన వాడు వినుగాక. లవోదికయలో ఉన్న సంఘము దూతకు ఇలాగు రాయము. ఆమేనని వాడు నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదినై ఉన్నవాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను నీవు చల్లగానైనను ఉండక నీవు నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నా నోట నుండి నేను ఉమ్మవేసి నీవు దౌర్భాగ్యుడవైవును, దిక్కుమాలినవాడవు, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరుడవై ఉండువని ఉన్నావని నీవు ఎరగక నేను ధనవంతుడను, నేను ధనాభివృద్ధి చేసుకుని ఉన్నానని, నాకేమి పర్వాలేదు, ఎవరితో లెక్కలేదని అనుకుంటున్నావేమో. నీవు చెప్పుకొనుచున్నావు. నీవు ధనాభివృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో వేయబడిన బంగారము నీ దిశముల సిగ్గు కనబడినట్లు నీవు ధరించుకొనుటకు నీకు తెల్లటి వస్త్రాలు దృష్టి కలిగినట్లు నీ కనులకు కాటిక పెట్టుకో. కాటిక అంటే ఏంటంటే కళ్ళు పుష్కలు కట్టకుండా, లేకపోతే కళ్ళు చక్కగా క్లియర్గా కనపడటానికి ఇదివరకు చక్కగా అందంగా ఉండేవాళ్ళు ఆడవాళ్ళు కాటికలు పెట్టుకుని. దేవునికి మహిమ కలుగును కాక. అది సాదృశ్యం అంట. కాటిక అందానికి సాదృశ్యం అండి. దేవునికి మహిమ కలుగును కాక. మనం దేవుని పిల్లలైన వాళ్ళు ఎంత అందంగా ఉండాలండి. దేవుని పిల్లలు ఎటువంటి అందంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును కాక. చాలా జాగ్రత్తగా ఉండాలని మనం నేర్చుకుంటున్నాం ఈ పాఠాలు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. అందుకని ఇక్కడ గలతీ పత్రికలో చెప్తాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే దేవునికి మహిమ కలుగును కాక చక్కని మాట రాయబడి ఉన్నాయి. ఎంత చెప్పుకుంటే ఏముంది, మా పని మాది, నీ పని నీది. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. మీరు మోసపోకుడి. దేవుడు ఎక్కిరించబడడు.
మనుషుడు ఏమి విత్తును ఏది విత్తును ఆ పంటనే కోయును. అక్కడ ఏమంటాడంటే వాక్యము ఉపదేశించే వారికి మంచి పదార్థాలు పెట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏం పదార్థాలు పెట్టాలండి? వెంకటరెడ్డి గారు పాస్టర్ గారు వచ్చాడు, అన్నింటికన్నా వాక్యం చెప్పాడు. ఆ అబ్బాయి బాప్టిజం తీసుకున్నాడు. అంతమందులు వచ్చాడు, ఇక్కడ కూడా వచ్చాడు ఒకసారి. చాలా బాగా చెప్తాడు వాక్యం. ఎవరి మీద ఆధారపడకూడదు, సంఘమే పోషించాలంట. అసలు శావుకుని సంఘమే పోషించాలంట. అది ఆశీర్వాదం అంట సంఘానికి. అర్థమైందా? సంఘం పోషిస్తే ఆశీర్వాదాలు ఉంటాయంట కుటుంబాల మీద. సంఘం పోషించాలనుకోండి ఆశీర్వాదాలు ఉండమాట. అందుకని ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఉపదేశించే వారికి మంచి పదార్థాలు భాగమివ్వలేను. మీరు మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడడు. మనుషుడు ఏది ఇత్తును ఆ పంటే కోస్తాం. ఏది ఇచ్చావో అదే కోస్తాం. ఏది ఇచ్చావో అదే దీవెన నీకు. దేవునికి మహిమ కలుగునుగా. ఇచ్చి దీవెన పొందాలంట మనం దేవుని దగ్గర. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే ఇక్కడ అన్నాడా, ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమని పంట కోయును. హల్లెలూయా. మేలు చేయడం యందు చూడండి, నిత్య జీవమైన పంట కోస్తారంట. మన కోసే పంట నిత్య జీవమైన పంట కోయాలంట మనం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ అన్నాడా, మనము మేలు చేయడం యందు ఇసుకక ముందు మనము అలయక మేలు చేసితిమేమి మనము మేలు చేసితిమేమని తగిన కాలమందు పంట కోతుము. హల్లెలూయా. మేలు చేస్తే తగిన కాలమందు పంట కోస్తావంట. మేలు చేయలేదనుకో నీకు పంట చేను దొరకదు, కొయ్యకే దొరకదు. ఇది ఈ పరిశుద్ధ లేఖనాల్లో ఉన్న సత్యం. క్రైస్తవులు అభివృద్ధి రావట్లేదు. కారణం ఏంటంటే దేవుని మీద సరైన దృష్టి ఉంచట్లేదండి. మనుషులు సరైన దృష్టి ఉంచట్లా. అందుచేతనే ఆధారపడి ఉంటున్నాడు. వాక్యం చెప్తుంది, దేవుని పిల్లలంట ఎలుగై ఉన్నారు. రాజు బిడ్డలంట. దేవుని పిల్లలు ఎవరి పిల్లలండి? రాజు పిల్లలు. మరి ఎందుకు మనం దేవుని రక్షణ పొందినాక దేవుని పిల్లలని ఎందుకు పేరు వచ్చింది మనకి? అమ్మ బాబు కన్నారుగా, ఆ పేరు కాలేదుగా వచ్చిందా అంటే? మన అమ్మ బాబు కన్నారు, ఆ పేర్లు అంటారా దేవుని పిల్లలు. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ ప్రత్యేకత? ఒకసారి ఆలోచించండి. ఇటువంటి దేవుని మర్చిపోయి మన ఇష్టాన్ని చేసుకుంటాం, కానీ దేవుని ఇష్టం చేయడానికి మనం ఇష్టపడలేదండి. చాలా మంది ఇష్టపడట్ల. దేవునికి మహిమ కలుగు. అలా ఇష్టపడితే అందులో ఉన్న పరిపూర్ణత ఏంటో, అందులో ఉన్న ఆనందం ఏంటో, యేసు ప్రభువుతో జీవించే జీవితం ఏంటో, అప్పుడు అద్భుతమైన కార్యాలు మనం చూడగలుగుతామంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి మనకి సమయము దొరికినది కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదుము. నా స్వహస్త్రముతో మీకు పెద్ద అక్షరముతో రాయబడుచున్నాను. మీరు చూడండి. శరీర విషయము మీరు చక్కగా అగబడగోరు వారెవరు? వారు తన క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్ములను బలవంతము చేయుచున్నాను. నేను మిమ్ములను సున్నతి పొందవలనని నేను బలవంతము చేయుచున్నానని. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రం ఆచరింపరు. ఏం చేస్తారండి? బాప్టిజం తీసుకుంటారు, కానీ ఇట్లా చెప్తున్నాడు మొన్న
నలుగురు వెళ్ళాడు పింఛని డబ్బుల కోసం. 7 తీసుకున్నారంట బాప్టిసం, 6 పోయారంట. ఇక నేను ఒక్కడిని నిలబడ్డాను బాబు అన్నాడు. 7 సంవత్సరాల నుంచి అయితే నిలబడ్డాను, కానీ నాకు ఒక శోధన కనపడుతుంది అంటున్నాడు. ఆ శరీరంలో దొరకను పరీక్ష పెట్టాడు దేవుడు నాకు. నేను దేవుళ్ళు నిలిచినందుకు వాళ్ళందరూ పారిపోయారు, నేను నిలిచినందుకు నాకు ఒక పరీక్ష పెట్టాడు. ఏ పరీక్ష అంటే ఒళ్ళంతా దొరదంట, ఎన్ని మందులు వేసుకున్నా తగ్గట్లేదు అన్నాడు. ఈ దేవుని పరీక్ష బాబు అని అంటున్నాడు. ఆ పారిపోయినోడికి ఏమీ లేదు, నిలబడినోడికి నాకు ఒక పరీక్ష వచ్చింది. అయితే పని చేసుకుంటే ఏమి ఇబ్బంది లేదు నాకు అన్నాడు. ఒక డబ్బు సంపద 60-70 శైలి ఎత్తుకెళ్తాడు. ఇప్పుడు కొన్ని ఎత్తుకెళ్ళాడు, ఇంకొక 20 రోజులు దగ్గర ఉంటాయి. 60-70 వేలు పట్టుకెళ్తాడు సామాన్య మనిషి కాదు. ఒక్కడే నిలబడ్డాడంట, వాళ్ళందరూ జారిపోయారు. అలాగే మనం నిలబడాలి. రక్షణ పొంది ఏం చేయాలి? నిలబడాలి. శ్రమ అయినా, బాధ అయినా, కష్టమైన, శోధన అయినా, ఇరుకులైన, ఇబ్బందులైనా నిలబడి జయించి ప్రభుతో పోరాడాలి. మనం ఈ కార్యం నాకు ఎందుకు చేయవు, దేవునికి మహిమ కలుగును గాక. సరే ఇక్కడ అన్నాడా, మీ శరీర విషయమై మీరు అక్షయించు నిమిత్తము మీరు సున్నతి అంటే శరీరాన్ని చంపుకోవాలండి. యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి? శరీరాన్ని అపోస్తలుడు పౌలు అన్నాడు, నేను బోధించి నా శరీరాన్ని నలగొట్టుకున్నాను అన్నాడు. ఒకవేళ ఏమన్నా పడిపోతానేమో, ఎక్కడైనా పడిపోతానేమో బోధించి నలగొట్టుకుంటాడంట. శరీరాన్ని నలగొట్టుకుంటాడంట బోధించి. నేను స్తోత్రం. మనం కూడా రక్షణ పొంది ఏం చేయాలి? తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, ఇతరులతో చక్కగా సమాధానంగా ఉండాలి, ప్రేమించే మనస్తత్వం మనలో ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఇక్కడ అన్నాడా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేనియందు అతిశయించుట హల్లెలూయా. చూడండి, సిలువకు మోయటానికి భరించడానికి ఉన్నాడే కానీ ఏదైనా అతిశయించకుండా దూరం అవును కాక దేవుడు పలికాడండి. దేవునికి మహిమ కలుగునగా. అందుకని ఏబు కూడా శ్రమ వచ్చినప్పుడు దేవుని దూషించలేదండి, దూషించాలి దేవుని. యేషాపు కూడా చాలా శ్రమ వచ్చింది, అన్నదమ్ములు గుంట్లో పడేశాడు. ఫరో ఇంటికి వెళ్తే ఫరో భార్య నిందేసింది, మరలా తిరిగి జైల్లో 10 సంవత్సరాలు జైల్లో చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మళ్ళీ తిరిగి వచ్చి కలబావని చెప్పాడు, ఫరోకి రాజుగా చేశాడు. నీ భార్య నన్ను ఈ పని చేసింది అలా, నా అన్నదమ్ములు నా పని ఈ పని చేశాడని అలా. దేవుడు నన్ను ఏం చేశాడు? నోరు తెరవలేదండి ఇక్కడ యేషాపు. అందుకనే ఫలించే కొమ్మగా ఉంచాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును. ఒక్కడి మీద నింద వేయకూడదంటండి. మనం ఎప్పుడు కూడా మనం నష్టపరిచినా సరే నింద వేయకూడదంట. మనం నోరు మెదపకూడదు. అలా ఉండగలిగితే అద్భుతాలు జరుగుతాయంట మన కుటుంబాల్లో. ఏదైనా మాట వాళ్ళకు దానికి 10 మాటలు కలిపి గుచ్చేది చేస్తామంటే మనము దాన్ని అడిగేదాకా మనం ఊరుకోము. కానీ ఇక్కడ ఎంత ప్రమాదం జరిగినా, ఎంత అన్యాయం చేసినా వాళ్ళ అన్నదమ్ములు నన్ను మీరు ఈ పని చేశారని కూడా అన్నదమ్ములను కూడా ఏమాత్రం కూడా అనలేదట. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏబు కూడా అంతే కదండి. ఏబు కూడా ఏమాత్రము ఆ కుటుంబ నష్టం అన్ని చనిపోయినా ఏబు మాత్రం దేవుని దూషించలేదండి. మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా?